నమస్తే. పార్లమెంటు సెషన్స్ జరుగుతుండగా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మనం చూసాం. ఇద్దరు లోపలికి ప్రవేశించి నానా హంగామా చేశారు. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అక్కడ ఉన్నవారంతా. అయితే వారిని పట్టుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేశారు. బయట ఇద్దరున్నారు. లోపలికి ఇద్దరొచ్చారు. ఇంకా కొంతమంది వీరికి సహకరించారు అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. అయితే వారంతా ఉన్నత విద్య అభ్యసించిన వారే. ఇలాంటి క్రమంలో ఒక వ్యక్తి, ఒక యువకుడి గురించి నేనిప్పుడు చెప్పాలనుకుంటున్నా. ఆయన తండ్రి గురించి కూడా. ముఖ్యంగా మనోరంజన్. అతను కర్ణాటక మైసూరుకి చెందినటువంటి వ్యక్తి. 34 ఏళ్ళు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం అతన్ని. అతను పేరు మనోరంజన్. అతను బీటెక్ చదివాడు. చదివింది కూడా మంచి కాలేజీలో, మంచి ర్యాంకర్ కూడా. సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. కానీ రాలా. మంచి కంపెనీల్లో జాబ్ వచ్చింది. జాబ్ కూడా చేశాడు. అయితే మానేశాడు. మానేసిన తర్వాత అతను ఎప్పుడూ నిత్యం వివేకానంద బుక్స్ కానీ, అంబేద్కర్ రాజ్యాంగం కానీ, ఇతర దేశ నాయకుల గురించి, అలాగే దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఓన్‌గా బుక్స్ రాయటం, ఇట్లాంటివన్నీ చేసేవాడట. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు, అరాచకాల మీద ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో మాట్లాడటం, అలాగే కుటుంబ సభ్యులతో కూడా చర్చించడం. ఇలాంటి సమాజంలో నేను బతుకుతున్నానా? ఎందుకు బతుకుతున్నాను? అని చాలా సందర్భాల్లో అన్నాడట. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే వారి తండ్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించారు. అంతా జరుగుతుంది. ఇలాంటి క్రమంలో దేవరాజు గౌడ వాళ్ళ నాన్నగారు ఆయన కూడా చిన్న కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. నా కొడుకుని ఉరి తీయండి అని చెప్పి ఆయన మీడియా ప్రతినిధులకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి పరిస్థితి. నా కొడుకు తప్పు చేసి ఉన్నాడని మీరు భావిస్తే పర్లా నా కొడుకుని బహిరంగంగానే ఉరి తీయండి. ఎందుకనంటే పార్లమెంట్ అంటే ఒక దేవాలయం, ఒక మందిరం, ఒక మసీదు లాంటిది. ఎంతోమంది దానికి ప్రయాసపడితే కానీ ఆ రూపురేఖలు రాలేదు. అటువంటి పవిత్రమైనటువంటి స్థలం మీద నా కొడుకు దాడి చేయటం మీరు తప్పుగా భావిస్తే ఇప్పుడే ఉరి తీయండి అని చెప్పి ఉద్విగ్నభరితంగా మాట్లాడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అక్కడ ఆ సీన్ క్రియేట్ చేసిన వారంతా అందరూ కూడా ఉన్నత విద్య అభ్యసించిన వారే. అంటే వారిలో మనోరంజన్ తండ్రి ఏ రకంగా మాట్లాడారు, ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు అనేది ఇప్పుడు సర్వత్రా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నా కొడుకు తప్పు చేశాడని మీరు భావిస్తే ఈ క్షణమే ఉరి తీయండి, నేను సంతోషంగా అంగీకరిస్తా అని చెప్పి మాట్లాడటం ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడారు, వారి బాధ ఏంటి, అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి వారి డిమాండ్స్ ఏంటో తెలుసుకుని చేస్తే బాగుంటుంది అనేది సర్వత్రా ఒక మాట అయితే బాగా వినిపిస్తుంది. ఎందుకనంటే ఎవ్వరూ కూడా కడుపున పుట్టిన పిల్లల్ని ఉరి తీయండి అని చెప్పరు. మనం సమాజంలో చూస్తున్నాం ఎన్నెన్నో దారుణాలు, ఎన్నెన్నో రేప్ కేసులు, హత్యలు. ఇటువంటి వారి పట్లే తప్పు చేసినా నా కొడుకు కానీ నా పిల్లలు కానీ ఎలాంటి తప్పు చేయలేదు, వాళ్ళకి ఏ పాపం తెలియదు అని కొడుకుల్ని వెనకేసుకొస్తారు. ప్రస్తుత సమాజంలో జరిగేది. కానీ మనోరంజన్ తండ్రి మాత్రం అలా అనలా. మీరు తప్పుగా భావిస్తే అలా చేయటం నా కుమారుడిది ముమ్మాటికి తప్పే. కానీ ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చిందనేది విచారించండి. విచారించిన తర్వాత అతను అలా చేయటం తప్పు అని మీకు అనిపిస్తే ఉరి తీసేయండి. నాకు ఇబ్బంది లేదు, నేను సంతోషంగా అంగీకరిస్తా అని చెప్పి చెప్పాడు. ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారింది.